వేములవాడ పట్టణంలోని చిక్కపల్లి రోడ్డు సమీపంలో వృద్ధుడిని పారతో తలపై కొట్టి చంపిన విషాద ఘటన నెలకొంది. వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు కూలీల మధ్య గొడవ తారస్థాయికి చేరి ఒకరు మృతి చెందారని పేర్కొన్నారు. పూర్తి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. సార్ మా ఎన్ని రోజులు మీరు అక్కడ మీ ఊళ్ళో? నేను చిన్నప్పుడే మా అమ్మగారు తీసుకొచ్చినా కదా అక్కడ మీకు తెలుగుంటలో పట్టుకొచ్చినా అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? ఆయన తెలుగుంట వాటర్ బాటిల్ కుర్చీలో కూర్చుంటే ఒక 60 years పెద్ద మనిషి మల్లేశం రాజయ్య, ఆయన ఇక్కడ హోటల్లో పనిచేస్తుంటే అతని తోటి పనిచేసే ఇంకొక వ్యక్తి ఆనందం అనే వ్యక్తి చింతలతన, అతను పారతోటి ఏదో బలమైన ఆయుధంతో కొట్టి చంపిండు. దాని మీద కేసు నమోదు చేసి జరిపింది. అధికారుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న తాండూర్ ఆర్టీసీ డ్రైవర్ రాజప్ప సూసైడ్ లెటర్ రాసిన రాజప్ప యాలాల మండలం దౌలాపూర్ గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకున్న రాజప్ప డ్రైవర్. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని ఎంపీగా గెలిపించి రేవంత్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వాల్సిందిగా ఇంటింటి ప్రచారానికి మీర్పేట్ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డితో పాటు కంచర్ల మాధవి, అమరేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ పరిధిలో గల పలు ప్రాంతాలను ఆయన వారు చుట్టారు. ఈ సందర్భంగా సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఏ మంచి పని చేయాలన్నా డబ్బుతో పని, ధనం మూలం జగత్ అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఏ పని మొదలు పెట్టాలన్నా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదల కావాలని, అందుకే రాష్ట్రంలోని అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే నిధుల కొరత ఉండదని, తద్వారా రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధికి నాంది అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి యాదిరెడ్డి, చరణ్ రెడ్డి, అభిషేక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడం నమస్తే. మేడం ఎంపీ రంజిత్ రెడ్డి గారిని గెలిపించండి. ఓకేనా మేడం? సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుందని మీరు కూడా ఆలోచన చేయండి. ఈ 10 సంవత్సరాలలో మోడీ గారు ఏం చేసిరో చూసిరు. ఒకసారి అవకాశం కాంగ్రెస్ పార్టీ కూడా ఎంపీ గారు రంజిత్ రెడ్డి వారి గెలుపు కోసం మేము సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాం. దయచేసి ఎంపీ గారిని మళ్ళీ పార్లమెంటుకు పంపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంటు మోడీ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఎంత అన్యాయం చేసిందో మీకు అందరూ గమనించారు, మీరు చూసిరు. దయచేసి అతన్ని ఇంటికి పంపిస్తే భార్య బిడ్డలతోటి ఆయన సుఖంగా సంసారం చేసుకుంటాడు. ఆయన బిజీ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఆయన కొంచెం సంసారం విచ్ఛిన్నమైంది. ముందు ఆయన సంసారాన్ని అందరూ సగబెట్టుకుంటే మన భారతదేశంలో ముందుకు పోతుంది. అట్లా లేకుండా ఆయన స్వప్రయోజనాల గురించి రంజిత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి. థ్యాంక్ యూ అమ్మా. ఎందుకంటే స్టేట్ లో ఉండాలి, అప్పుడు ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ మనదే ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ మనదే అయితే మన రాష్ట్రానికి రావాల్సిన అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తీసుకొస్తారు. రంజిత్ రెడ్డి గారు వాళ్ళ వాయిస్ వినిపించి అక్కడి నుంచి రావాల్సిన ఫండ్లంతా కూడా తీసుకొచ్చి మన అభివృద్ధి పనుల్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం తీసుకుంటారు. మీరు ఆశీర్వదించాలి తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్టిస్తున్నాను చెప్తేనమ్మా అయ్యా నువ్వు కట్టపోయినాక
జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రంజిత్ రెడ్డి గారి నాయకత్వం రంజిత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మా ఊళ్ళో బెటర్ టీఆర్ఎస్ పచ్చి బెటర్ మాకు సరే సార్ ఈసారి సార్ జై కాంగ్రెస్ అన్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలిపించాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్, స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ అయితే ఏవైతే మనం పనులు చేయాలనుకున్నామో, ఏవైతే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా పూర్తి. దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి. చేస్తారా? థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 11వ వార్డు మరియు 10వ వార్డు పార్ట్ 1లో భాగంగా ఈరోజు డాక్టర్ రంజిత్ రెడ్డి అన్న గారికి వారికి మద్దతుగా మేము సైతం నిలుస్తూ ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతోంది. ప్రజల్లో మంచి స్పందన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే నెరవేర్చారో మిగతా వాగ్దానాలు కూడా సకాలంలో పూర్తి చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుక్షణం ఇచ్చిన మాటను తప్పకూడదు అన్న ఆలోచనలో వారు ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటే ఇచ్చిన పథకాలే కాకుండా మరిన్ని పథకాలను తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా వారికి సహాయ సహకారాలు కాంగ్రెస్ పార్టీ అందించే విధంగా ముందుకు వెళ్తుందనడంలో సందేహం లేదు. యావత్ తెలంగాణ ప్రజలు ఈరోజు ఒక మార్పుని కోరుకుంటా ఉన్నారు. ఆ మార్పు చేవెళ్ళ నుంచి మొదలు కావాలి. చేవెళ్ళలో గడ్డం రంజిత్ రెడ్డి అన్న గారు ఎంపీగా గెలిస్తే, ఆయనను మేమందరం గెలిపిస్తే మేమందరం కూడా రేవంత్ రెడ్డి అన్న గారికి గిఫ్ట్గా ఇచ్చినట్టు ఉంటుంది. అంతేకాకుండా 10 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఏదైతే మోడీ ప్రభుత్వం చేపట్టినటువంటి విధి విధానాలు ఉన్నాయో దానివల్ల ఎంతమంది నష్టపోయిర్రో, ఎంతమంది బాధల్లో ఉన్నారో, ఎంతమంది బలిదానాలు చేసుకున్నారో ప్రతి ఒక్కరు గమనించే ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితులు రాకూడదు అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వంలో కూడా రావాలి. మేమందరం కూడా దానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా ఉన్నాం. వాగ్దానం కూడా చేస్తా ఉన్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది కాంగ్రెస్ పార్టీ అయి ఉండాలి. వైద్యో నారాయణ అనే పవిత్రమైన పదానికి కళంకం తీసుకురామని, డబ్బు అనేది ప్రధానం కాదని, అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్ను ముందుగా మేము అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని, అంతేకాని డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వమని, పేషెంట్ ప్రాణాలకే ప్రాధాన్యత ఇస్తామని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలంలో మాన్ సాన్ పల్లి ఎక్స్ రోడ్లో తెలంగాణ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి స్థానిక శాసనసభ్యురాలతో పాటు స్థానిక భాజపా అభ్యర్థి
అందెల శ్రీరాములు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయబడిన నూతన విజయచంద్ర హాస్పిటల్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆయన సతీమణి గోల్డ్ మెడలిస్ట్ గ్రహీత ఈ యొక్క మాటలను వారు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేశ్వరం మండలం 54 గ్రామాల్లో సరైన ఆసుపత్రి లేదని, తాము ఆ ఒక్క లోటును తీరుస్తామని వారు అన్నారు. అలాగే ఫ్రీ డెలివరీ కావడానికి 100% కృషి చేస్తామని, పేషెంట్ ఫ్రీ డెలివరీ కాదని, తల్లి పిల్లలకు ప్రమాదం జరుగుతుందని భావించిన పక్షంలోనే సిజరీన్ ఆపరేషన్ చేస్తామని వారు పేర్కొన్నారు. పేషెంట్ దానికి పంపించమంటారు, విపరీతంగా బిల్లులు చేస్తాం. అట్లా కాకుండా ఏంటంటే చాలా మంచిగా మీరు రద్దు చేస్తే రేపు ఏంటంటే రేపు ఆ డబ్బులు అవే వస్తాయి అంతే అంతే. కానీ పేదలకు సేవ చేయడానికి చూడదమ్మా, చాలా మంచిగా చూడండి. పేషెంట్స్ అయితే మా దగ్గరికి వచ్చిన చక్కగా మీకు ఎందుకు సజెస్ట్ చేస్తున్నాం మొత్తం అన్ని రకాల సమస్యలు ఇక్కడ తీర్చబడతాయి. డెలివరీలు కాన్పులు చేయబడతాయి. ఇంకా ఏమైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఇంకేమైనా బ్లీడింగ్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని ఇక్కడ చూస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే గైనకాలజిస్ట్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలని పెద్ద హాస్పిటల్ అనుకుంటే, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలు సీజర్ ఆపరేషన్ చేస్తారని ఒక అపోహ ఉంది. మామూలుగా డెలివరీ అయితే అమౌంట్ ఏమి రాదు, సీజర్ ఆపరేషన్ చేస్తే అమౌంట్ అనేది వెనక్కి తీసుకోవచ్చు అని ఒక అపోహ ఉంది. దీని గురించి మీ వివరణ ఇస్తారు? అలాంటిది ఏమీ లేదండి. ప్రతి మహిళ వచ్చినప్పుడు తన కండిషన్ అదంతా చూసి మేము నార్మల్ డెలివరీకి ఉంటే ఫస్ట్ కంపల్సరీ నార్మల్ డెలివరీ ట్రై చేస్తాం. ఒకవేళ నార్మల్ డెలివరీ అవ్వట్లేదు అని అనుకుంటే మాత్రమే సిజేరియన్ సెక్షన్ కి తీసుకుంటాం. కంపల్సరీ సిజేరియన్ సెక్షన్ నార్మల్ డెలివరీ ట్రై చేసి వెంటనే సిజేరియన్ సెక్షన్ కి తీసుకోవడం అలాంటివి జరగదు. నార్మల్ డెలివరీ ఇంకా అవ్వదు అని అనుకున్న సమయంలోనే మేము సిజేరియన్ సెక్షన్ కి తీసుకుంటాం. అదే ఇప్పుడు 99% మీరు నార్మల్ డెలివరీకి ఎప్పుడైతే బిడ్డకి ఆరోగ్యపరంగా సరిగా లేదు, మదర్ కి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తుంది, నార్మల్ డెలివరీకి ట్రై చేస్తుంటే అంటే మాత్రమే మేము సిజేరియన్ కి తీసుకుంటాం. నమస్కారం, నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఎండి జనరల్ మెడిసిన్. తను మా వైపు డాక్టర్ శ్రవంతి, గైనకాలజిస్ట్. మన మహేశ్వరం ఈ మండలంలో చుట్టుపక్కల 50 గ్రామాల్లో ఎంబీబీఎస్ డాక్టర్ లేనందున ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ స్థాపిస్తే ఇక్కడ ఉన్న పేద ప్రజలకి మంచి వైద్యం తక్కువ ధరలో అందుబాటులో ఉండడానికి ఒక హాస్పిటల్ని ఒక 20 బెడ్స్ సౌకర్యంతో, ఆపరేషన్ థియేటర్ సౌకర్యంతో, అన్ని సర్జరీస్ అయ్యేలాగా, డెలివరీలు అయ్యేలాగా అన్ని పరిస్థితులు ఉండేలాగా చూసి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు సహాయం చేసేందుకు హాస్పిటల్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఒక 1 మంత్ పాటు ప్రతి ఒక్కరికి ఓపీ ఫ్రీగానే చూస్తున్నాం. నేను కల్వకోల్ గ్రామం నుంచి పుట్టి పెరిగినందున దగ్గరలో హాస్పిటల్ పెడుతున్నాను కాబట్టి కల్వకోల్ గ్రామ ప్రజలకి ఎప్పటికీ ఓపీ ఫ్రీగానే ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను ఎలక్షన్ అయిపోయిన వెంటనే ప్రజలందరికీ అమలు చేసే బాధ్యత తాను తీసుకుంటానని, ఒకవేళ ప్రజలకు ఎవరికైనా 6 గ్యారంటీలలోనూ ఏ పథకంలోనైనా అందకపోతే నేరుగా తాను దగ్గరికి రావచ్చు అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల సరస్వతిగూడెం, లేమూరు, తిమ్మాపూర్, రాచలూర్, గూడూర్, పులిమిడిది, నేదనూర్ ప్రచారంలో పాల్గొని ఈ మాటలు ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు ఆల్రెడీ అమలు కావడం జరిగిందని, ఎలక్షన్ కోడ్ వల్ల మిగిలిన 2 గ్యారంటీలకు ఆటంకం రావడం జరిగిందని, ప్రతిపక్షాలు ఇది ఆర్భాటం చేస్తున్నారని, ఎలక్షన్ కోడ్ పూర్తయిన వెంటనే మిగిలిన 2 గ్యారంటీలు అమలు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మరియు మన గ్రామంలో నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. రంజిత్ గారికి మనం గట్టి భారీ మెజార్టీతో రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి అని మనం చెప్పిండు. ప్రతి ఒక్కరికి గ్యారంటీగా ఆగస్టు 15 ఒక డేట్ ఇచ్చిండు. ఒక ముఖ్యమంత్రి ఆగస్టు 15 అని చెప్పిన తర్వాత ఎక్కడ తప్పించుకొని పోతాడు? మళ్ళీ బయటికి రాడా? మహేశ్వరం రాడా? నేదునూరు రాడా? వస్తే మనం అడగమా? ఏమైందయ్యా బాగా చెప్తుగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని గట్టి నమ్మకం ఉండి ఒక ముఖ్యమంత్రి అయినా ఒక డేట్ చెప్పిండంటే ఆ డేట్కి అమలు అయితే లెక్కలను చూసుకుంటాడు. మన సంపద ఎంత, మనకి ఎంత ఉన్నది, ఎంత ఇవ్వాలి రుణమాఫీకి అని చెప్పి ఆ లెక్కలు చూసి ఆ డేట్ అనౌన్స్ చేసిండు. కాబట్టి ప్రతి ఒక్కరికి 100% వస్తుంది. కాబట్టి ఈ హామీలన్నీ అమలు చేస్తాము. ప్రతి ఒక్కరికి ఏం బాధలున్నా మేము తీరుస్తామని చెప్పి ఎలక్షన్లకు వచ్చి మాట్లాడిపోయే రకాలు కాదు. మేము ఇంతమంది మేము నిలబడ్డాం, చింత చెట్టు కింద నిలబడ్డాం. ఇంతమంది నాయకులు ఉన్నారు, స్థానిక నాయకులు ఉన్నారు. ఎప్పుడైనా రండి, మేము పనిచేసి పెడతామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. కానీ చెయ్యి ఎత్తి చెయ్యి గుర్తుకేస్తా అంటేనే పోతా, లేదా ఇంకా మాట్లాడతాడు. చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. జై కాంగ్రెస్. రంజిత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తు మర్చిపోదు. మే 13 రోజు బయటికి రండి, ఓట్లు వేయండి. ఏ పనున్నా నా దగ్గరికి రండి. రాబోయే 5 ఏళ్ళు మీ అందరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటానని చింత చెట్టు కింద ఆంజనేయ గుడి ముందు ఆంజనేయుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జై కాంగ్రెస్. ఈ గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి, నేను ఎమ్మెల్యే కాక మొదలు తర్వాత ఏం జరిగినాయి, ఏం జరుగుతుందో కూడా తెలుసు మీకు అందరికీ. మేము ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ వర్షం వస్తే ఈ దారెంబడి కూడా రాళ్ళు వేసుకొని నడిచే రోజులు నేను చూసా. కానీ ఈరోజు ఎంత మంచి రోడ్లు వేసాం. మనం ఇంకా చేయవలసిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఇక్కడి నుంచి డబల్ రోడ్డుకి వేసాం, కానీ సభ్యత మాకు చేత కాలేదు, చేయలేకపోయింది. ఇప్పుడు రంజిత్ రాగానే మొట్టమొదటిసారి మేము మాటిస్తున్నాం, ఇది డబల్ రోడ్ వేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నాం. అత్యంత ఘనంగా విశ్వభారతి విజ్ఞాన కేంద్రం స్కూల్ సెలబ్రేషన్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ పరిధిలో గల నాదుర్గుల్లో నిర్వాహకులు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామితో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే మా విశ్వభారత్ స్కూల్ మొదటి స్థానంలో తీసుకొస్తామని, విద్యార్థులను అన్నిట్లో మొదటి స్థానంలో కూర్చోపెడతామని వారు పేర్కొన్నారు. సార్ వెళ్లాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వందే మాతరం.
ఈ సభా కార్యక్రమానికి విచ్చేసి మనందరికీ కూడా ఇంత క్రమశిక్షణగా ఏమాత్రము ఇబ్బంది కలగకుండా వచ్చిన ముఖ్యమైన అతిథులకు వారికి రక్షణ కల్పిస్తూ మనందరికీ కూడా రక్షణ కల్పిస్తూ మనల్ని చక్కగా ఆ యొక్క బాధ్యత స్వీకరించిన మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో వారి యొక్క సహకారం అందించిన మున్సిపల్ శాఖ వారికి, విద్యుత్ శాఖ వారికి, ఈ వీధి మిక్కిలి ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఇక్కడ కార్పొరేటర్స్ తర్వాత మిగతా నాయకులు కూడా వారందరూ కూడా ఎంతో సహకరించారు. వారందరికీ, మున్సిపాలిటీ సిబ్బందికి, వైదేహి ఆశ్రమ నిర్వాహకులకు, ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరికీ, ఇక సరస్వతి విద్యాలయాల నుంచి పలు విద్యాలయాల నుంచి విచ్చేసి వారి రాత్రనక ప్రగలనక ఈ యొక్క కార్యక్రమంలో దోహదపడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు అర్పిస్తూ మీ అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ శ్రీమన్నారాయణ యొక్క అంశం మీలో ఉండాలని కోరుకుంటూ జై